సార్ ఇది ఎయిర్ టికెట్ కౌంటర్ ఫైల్ సార్. ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాజ్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్ ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధిగా కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిసెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలీదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు, మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి వస్తువుని మార్చేయాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్, ప్లీజ్. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. రైట్? రైట్. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్ గా నా నుండే తీసుకోండి. రీటా, ఎస్ ప్రతి డిపార్ట్మెంట్ డైలీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మ్యామ్. నిఖిత, గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకు ఎప్పుడు సబ్మిట్ చేయగలవు? వితిన్ 2 days మ్యామ్. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటలో సంవత్సరం అకౌంట్ డీటెయిల్స్ తో పాటు నా క్యాబిన్ లో మీరు ఉండాలి. ఎస్ మ్యామ్. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. దిస్ మీటింగ్స్ ఓవర్. ఇందులో నా తప్పే ఉంటో నేను తెలుసుకోవచ్చా? నన్ను నా భర్త మోసగిస్తున్న విషయం నీకు తెలుసా? వాట్ నాన్ సెన్స్. అతనికి ఎవరితోనో అఫైర్ ఉండేది కదూ? లేలా, నువ్వు ఏదో. అవునా కాదా? అవును. చాలు, నాకు కావలసిన జవాబు దొరికింది. నాకది చాలు. మరొక మాట, కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ? అవును. నేను డిజైన్స్ చూశాను, చాలా బ్యాడ్గా ఉన్నాయి. నువ్వు ఆ యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు. లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే. ఐ వాంట్ రిజల్ట్స్. యూ గాట్ 2 days. హాయ్. ఏది జరగకూడదు అదే జరిగింది. అంటే తన ఆఫీస్కి వచ్చేసింది. నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చేలా గుడ్ ఉంది. మార్నింగ్. హాయ్. తనకు 2 రోజుల్లో ఓ కొత్త యాడ్ క్యాంపెయినింగ్ కావాలట, లేదంటే ఆవిడ యాడ్ ఏజెన్సీ చేంజ్ చేస్తుందట. ఓ మై గాడ్. తనకేదైనా నాకు రమేష్కి ఉండే సంబంధం? కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు. అలాగే మీ ఇద్దరిని నేనే కలిపినట్టు తనకు అనుమానం వచ్చింది. అయితే ఇప్పుడేం చేద్దాం? మీ బాస్ను కలిసి ఏదైనా ఆలోచించు, లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు. ఆదిత్య, will you stop playing? I'm not playing. I'm thinking. థింకింగ్? నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను. హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను. ఒకవైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఎస్, దొరికింది. థ్యాంక్ యూ సోనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సౌండ్ హోమ్ థియేటర్ చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిత్య, ఎక్కడికి వెళ్తున్నావు?
నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టుమారో బిట్వీన్ 9:30 and 6:30. ఓకే? ఆదిత్య, స్పైడర్ జీన్స్ కోసం మన కొత్త ఐడియా ఆలోచించాలి. అది మనం 2 రోజుల్లో ప్రెజెంట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకొక చోట ప్రెసెంట్ కావడం చాలా అవసరం. బాయ్ సోనియా. థ్యాంక్ యూ. ఆదిత్య, బాయ్ సోనియా. డామ్ ఇట్. ఇంకొంచెం సేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓ సారీ యార్. ఏం చేయను? ఏం చేయను? నేను గడియారం ముళ్ళులాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేయలేవు. రైట్? రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పని మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ అంత అందమైన, నీ అంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా? అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా? రైట్. But I hate you for coming late every time. ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు 3 విషయాలు కన్సిడర్ చేస్తారు: వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ క్యారీ ఆన్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీతో పోటీ, స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్యాచ్ లైన్ కేర్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్. వావ్, ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే డిసైడ్ చేయొచ్చు. దీన్ని ప్రెసెంటేషన్ అంటున్నారా మీరు? ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్గా చెప్పారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీదిగా భావించకుంటే దీన్ని ప్రేమించలేరు. మన ప్రోడక్ట్ గురించి మనమే గొప్పగా చెప్పకపోతే కన్స్యూమర్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కానీ మీరు ఆ పని చేయలేరనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య, 1 సెకండ్ యార్. మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్లు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్లోని లోటుపాటుల్ని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది, విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని. అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడంటే మీ ప్రోడక్ట్ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమిస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. హౌ ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య ప్రసాద్. హాయ్ టబు, Hi. యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ నేహా? తన క్యాబిన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఈ కిడ్నీ డొనేషన్ కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి, ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు. పెట్టు. సత్య, ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్.
చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలే వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను కోదాలోకి దించాను, నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను నీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. అది గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్, మనం అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ ఐసే. కానీ కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకి చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి. అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓ, ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నో, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు, నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్ ఓ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు, అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. Why don't you come with me? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలోనే వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. ఎంత వర్క్ చేస్తే మెదడు అంత అలసిపోతుంది. నువ్వు నా కంపెనీ కోసం అలాగే నా కోసం చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు నువ్వు ఒక గ్రేట్ జాబ్ చేసావే, దానికోసం నీకు నేను ట్రీట్ ఇవ్వదలుచుకున్నాను. So come on. Let's go and dance. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు. As you wish.